ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో నిన్ననే పోస్ట్ చేయాలనుకున్నాను కానీ మరి నాకు కుదరలేదండి. ఈరోజు అయితే మీ అందరికీ నేను ఇంటి దగ్గర పార్థివ లింగానికి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. శివయ్యకి ప్రతి సోమవారం కూడా ఇలా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే మహాశివరాత్రికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే కొంతమంది సిస్టర్స్ అక్క శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే రోజువారీ శివలింగానికి అభిషేకం చెయ్యాలా, అభిషేకం చేస్తే నాన్ వెజ్ తినొచ్చా, చాలా వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అవన్నీ నేను చాలా వీడియోస్లో చెప్పాను కానీ మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. నేనైతే క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే శివలింగానికి అభిషేకం చేయడానికి అయితే చక్కగా అయితే అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ఏమేమి సిద్ధం చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే చక్కగా పీఠం వేసుకొని శివయ్య ఫోటో పెట్టుకున్నానండి, ఫ్యామిలీ ఫోటో. అలాగే మొన్న నేను అమెజాన్లో నాగదీపాలు బుక్ చేసుకున్నాను కదండి, అవి కూడా స్వామివారి దగ్గర పెట్టి వెలిగించుకున్నానండి. ఆ తర్వాత రుద్రాక్ష దీపం పెట్టి అఖండంగా నేను రోజంతా ఉంచాను అనమాట. అఖండ దీపంగా అలా ఉంచితే చాలా మంచిదనమాట. స్వామివారి దగ్గర శివరాత్రి రోజు మన దేవుడి మందిరంలో అఖండంగా దీపం వెలిగితే చాలా చాలా మంచిదని అలా రుద్రాక్షలు వేసి ప్రమిదిలో అందులో నూనె వేసానండి. కొంతమంది ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క రుద్రాక్షలు అలా వేస్తే పిండిలాగా అయిపోతున్నాయి అక్క, బాగులేవక్క మా రుద్రాక్షలు అంటే. ఒరిజినల్ రుద్రాక్షలు అయితే పిండిలాగా అయిపోవన్నమాట. అవి కొంచెం అదొక టైప్లో అయిపోతాయి. ఇవి కొంచెం మంచి రుద్రాక్షలు అనమాట. నేను మా శ్రీకాకుళంలో కొంచాల గురవయ్యపేట శ్రీచక్రాలు ఉన్నాయి కదండి, ఒకసారి వీడియో పెట్టాను. అక్కడ రుద్రాక్షలు అనమాట. అవి రియల్ రుద్రాక్షలు. అవి తెచ్చుకున్నాను అనమాట. అవి ఓన్లీ నేను దీపారాధనకి అయితే ఇలా వాడుకుంటున్నాను. అలా మనము దీపంలో నూనె వేసి రుద్రాక్షలు వేస్తే ఆ రుద్రాక్ష నుండి వచ్చే పొగ అనేది మన ఇంటికి చాలా మంచిదని ఇలా అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ విధంగా అయితే అఖండంగా పెట్టుకున్నాను. మధ్యలో కూడా స్టాండ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇగోండి ఇక్కడ చక్కగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి మట్టి ప్రమిదిని చక్కగా కింద తమలపాకు పెట్టి మట్టి ప్రమిదిలో ఇలా రోజంతా పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత శివయ్యకి ఎక్కువగా చందనం, మంచి చందనం శివయ్యకి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. అలాగని నేను మన దగ్గర సాన ఉంది కదండి, సానతో చక్కగా అయితే నేను రంగదీసి చక్కగా అయితే అభిషేకం అయితే స్వామివారి కోసము రంగదీశానండి. రంగదీసింది మనకి చాలా మంచిదనమాట. శివయ్యకి గంధం చాలా చాలా మంచిది. ఆ తర్వాత మొన్న నేను నంది దీపం నంది ఇది కొన్నాను కదండి, దాంతో అభిషేకం చేస్తే మనసుకి ఎంత బాగా అనిపించిందో చూడండి, ఎంత చక్కగా ఉందో. పసుపు కుంకుమ నీళ్ళు, పసుపు నీళ్ళు, జవ్వాది వాటరు, అలాగే నా దగ్గర అమ్మవారికి తాంబూలంలో వేస్తాను కదండి మొత్తం సుగంధ ద్రవ్యాలు పొడి, ఒట్టివేళ్ళు మొత్తం అండి. అవన్నీ మీకు చూపించలేదు. అవన్నీ వాటర్తో శివయ్యకి అయితే అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసేటప్పుడు మాత్రం నండూరి గారు పిల్లలు పీడిఎఫ్ అయితే ఉందండి. మహాశివరాత్రి రోజు మనకి 10 నిమిషాల్లో మనకి అభిషేకం ఎలా చేసుకోవాలి అనే వీడియో అయితే నేను పెట్టుకొని చక్కగా మనస్తృప్తిగా ఆ పిల్లలు చక్కగా చదువుతుంటే ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను లింగాష్టకం తర్వాత అష్టోత్తరాలన్నీ చదువుకున్నాను. ఇగోండి మధ్యలో మనం వాటర్తో కూడా అంటే మనం పాలుతో పంచామృతాలతో పోసేటప్పుడు మధ్యలో మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కూడా స్వామివారికి మళ్ళీ అభిషేకం చెయ్యాలన్నమాట. అలా చేస్తే చాలా మంచిది. కొంచెం కిందన పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకి అభిషేకం వాటర్ అనేది ఎక్కువగా అవుతుంది కదా అనే ఉద్దేశంతో కొంచెం పెద్దదే పెట్టాను. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క అభిషేకం చేసిన వాటర్ ఏం చేయాలని. శివరాత్రి రోజు పార్థివ లింగానికి కానీ ఏ లింగానికి అభిషేకం చేసినా స్వామివారు అలాగే ఉండిపోవాలన్నమాట. మన ఇంట్లో ఆ లింగం ఆ అభిషేకం వాటర్తో అలాగే ఉండిపోవాలి. ఆ రోజంతా స్వామికి అలాగే ఉంచి మనం పూజ చేయాలి. నెక్స్ట్ డే మనం మళ్ళీ స్నానం చేసుకొని అక్కడ ఉన్నవన్నీ తీసి మనము చెట్టు పొదల్లో అభిషేకం వాటరు పోసేయాలన్నమాట. మీకు ఎక్కడైనా చెరువులు కానీ కాలువలు మంచి వాటర్ ఉంటే అందులో కలిపేయవచ్చు, లేదంటే మొక్కల్లో పోసేయండి.
ఓకేనా. ఆ తర్వాత ఆ తీర్థం గూడా కొంచెం తీసుకోండి. పార్థివలింగానికి మనము పూజ చేస్తున్నాం కాబట్టి కొంచెం తీసుకోండి. తక్కింది మొక్కల్లోకి వేసేయండి. ఆ తర్వాత మామూలు మామూలు శివలింగానికి మనం అభిషేకం చేస్తే తీర్థంకి అంటే మనం మొక్కల్లో పోయకుండా తీర్థం కూడా తాగితే చాలా చాలా మంచిది. సర్వరోగ నివారణ అనమాట. మనకి ఎటువంటి జబ్బులు ఎటువంటి క్రిమికీటకాలు లోపల ఉన్నా సరే సర్వము పోతుంది అని అంటారు. అందుకే మట్టి శివలింగం కాబట్టి మనము అది కొంచెం తీర్థంగా తీసుకొని మనము మొక్కల్లో పోసేయాలనమాట. ఆ తర్వాత ఇగోండి నేను మారేడుకాయలో విభూది వేసుకున్నాను కదా, స్వామివారికి విభూదితో ఇలా మనము పార్థివలింగం మీద కానీ మామూలు లింగం మీద కానీ ఇలా వేస్తే చాలా చాలా మంచిది, చాలా మంచిదనమాట. చాగంటి గారు ఎన్నో ప్రవచనాలు ఇచ్చారనమాట. మారేడుకాయలో విభూది పెట్టి చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని శివయ్యకి ప్రతిరోజు ప్రతి సోమవారం అయినా సరే నేను ప్రతి సోమవారము శివయ్య పైన కొంచెం విభూది వేసి ప్రతిరోజు అభిషేకం చేస్తూ ఉంటాను కదా, వాటర్ వేస్తూ ఉంటాను. ఇగోండి ఈ విధంగా అయితే చక్కగా అలాగ గిన్నెతో అలాగా ఉంచేసానండి సాయంత్రం వరకు. మరుసటి రోజు అది నేను నిమగ్నం చేస్తానన్నమాట. మళ్ళీ స్వామివారికి అలాగుంచి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించేసిన తర్వాత మళ్ళీ మంచి పువ్వులతో అష్టోత్తరాలు అయితే చదువుకోవాలన్నమాట. ఇక్కడ లింగాష్టకం అయితే చదువుకుంటున్నానండి. లింగాష్టం చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా స్వామివారికి సమర్పించాలి. ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయలో మనము దీపారాధన చేసుకోవచ్చా అని అడుగుతున్నారనమాట. తప్పకుండా చేసుకోవచ్చు. అది నైవేద్యం అప్పటికప్పుడు కొట్టుకున్న కొబ్బరికాయలో చక్కగా 3 ప్రమిదలు 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు 2 చెక్కల్లో. లేదు స్వామివారికి ప్రసాదంగా నైవేద్యం పెడతామంటే ప్రసాదంగా పెట్టేయండి. నేను ఇక్కడ కొబ్బరి దీపం ఏమీ వెలిగించలేదండి, ఎందుకంటే నేను రుద్రాక్ష దీపం అఖండంగా పెట్టుకున్నాను. అదొక్కటి సరిపోతుందనమాట మనకి. ఆ తర్వాత ఇక్కడ నాగదీపాలు కూడా వెలిగించుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి ఇవ్వండి ఇక్కడ మళ్ళీ పువ్వులతో స్వామివారికి ఫస్ట్ నేను పువ్వులతో లింగాష్టకం చదువుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ అష్టోత్తరాలు చదువుకున్నానండి. ఆ తర్వాత లలిత సహస్రనామం గంట అయితే పట్టిందండి. మార్నింగ్ అయితే మా వారు ఒక్కలే గుడికి వెళ్ళి వచ్చేసారు దర్శనానికి. మార్నింగ్ నాకు దర్శనానికి వెళ్ళలేదండి, ఎందుకంటే ఇంటి దగ్గరే చక్కగా శివయ్యని అభిషేకం చేసుకున్నాను. ఈవినింగ్ అయితే మా పిల్లలు మా ఆయన నేను అందరం కలిసి స్వామివారికి దర్శనం చేసుకున్నానండి. ఈ సంవత్సరం ఇలా కూడా చేస్తానని నన్ను అనుకోలేదు, ఎందుకంటే హాస్పిటల్లో ఒక 4 రోజుల ముందే కదా నేను అడ్మిట్ అయ్యాను. అయ్యో శివరాత్రి మిస్ అయిపోతానేమో, మన ఇంటికి వచ్చిన తర్వాత మొదటి శివరాత్రి చేసుకోలేమేమో అని కొంచెం బాధపడ్డాను. ఆ శివయ్య నాకు శక్తి ఇచ్చాడు. నాకు శక్తి కొలిది నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఇలా కూడా చేస్తానని అసలు అనుకోలేదు. చక్కగా పార్థివలింగం తయారు చేసుకొని స్వామివారికి అయితే మనస్తృప్తిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇగోండి చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం మాత్రం తప్పకుండా ఇవ్వాలి శివయ్యకి. ధూపం అయితే ఇచ్చేసాను. ధూపం ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉండే ఫ్రూట్స్ అవన్నీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇక్కడ మనము ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చు. దద్దోజనమైన స్వామివారికి చాలా ఇష్టం, అలాగే మామూలు పాయసన్నమైన చాలా ఇష్టము. సాయంత్రం అయితే కొంచెం దద్దోజనం స్వామివారి దగ్గర పెట్టాను, మీకు సాయంత్రం వీడియో తీయలేకపోయాను అనమాట. ఇగోండి ఇక్కడైతే చక్కగా స్వామివారికి పూజ అయితే మనస్తృప్తిగా చేసుకున్నాను. అగోండి పువ్వులు చూసారా ఎలా కింద పడిపోయావో. నేనైతే స్వామి నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చావు నాయన, నాకు ఒంట్లో బాగాలేకపోయినా నీట్గా పూజ అయితే చేసుకోగలిగినాను అని నాకు మనసులో అనుకుంటే కింద 2 పువ్వులు పడ్డాయి అనమాట. చాలా తృప్తిగా అనిపించింది. ఏదైనా సరే మనకు అది రాసి పెట్టుంటే అది ఎప్పుడైనా మనకి జరుగుతుంది అనమాట. ఏదైనా సరే పూజలైనా సరే ఇంకేదైనా సరే నాకు ఇలా చేసుకోవాలని రాసి పెట్టుండి నాకు తొందరగా నేను కోలుకుంటానని అనుకోలేదండి. కానీ ఆ శక్తి అయితే నాకు ఆ భగవంతుడు ఆ లలిత దేవి ఇచ్చింది. చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత చామరంతో స్వామివారికి చక్కగా ఉపచారం చేస్తున్నానండి. ఇవ్వండి పూజ అంతా అయిపోయింది. చక్కగా నా పార్థివలింగానికి ఈ సంవత్సరం పూజ చేసుకున్నానండి. ఆ రుద్రాక్షలు తర్వాత నేను ఓన్లీ ఆ దీపానికే వాడుతానండి. అవి చక్కగా రియల్ రుద్రాక్షలు కాబట్టి నాది ఏమీ అవ్వలేదు. కొంచెం బ్లాక్ కలర్లో అవుతాయి అనమాట, అంతేనండి. కానీ పిండి అయిపోవడం కానీ ఇలా లేదు. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క పిండి అయిపోతున్నాయి అక్క అంటే కొంచెం అవి రియాలిటీ కాదనమాట, డూప్లికేట్ అనమాట. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.